ఎక్కడైనా బావ కానీ వంగతోట కాడ కాదు అన్నది జగమెరిగిన సత్యం. ఈ సామెత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పని దగ్గర పక్కా ప్రొఫెషనలిజాన్ని చూపించాలి, మిగతా దగ్గర ఎలా ఉన్నా పర్లేదు. కానీ మన టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొంతమంది మాత్రం చెప్పిందే వేదం అన్నదే డైలాగ్, చేసిందే సీన్ అన్నట్టుగా మారింది. బాబు సంస్కృతి నుంచి ఇప్పుడు బాడీ డబుల్ సంస్కృతికి మారిన మన స్టార్లలో కొంతమంది వేస్తున్న వేషాలు, చేస్తున్న చిలిపి చేష్టలు అన్నీ ఇన్ని కావు. సినిమా అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఫస్ట్ లుక్ దాకా, కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే దాకా వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే శాసనం. కొంతమంది హీరోలు మరీ టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారట. సెట్ లోకి అనుకున్నప్పుడే రావడం, ఆలస్యంగా మేకప్ వేసుకోవడం, తాను చెప్పిన షాట్లు మాత్రమే తీయాలని డిమాండ్ చేయడం, మిగతా షాట్లన్నీ బాడీ డబుల్ తో లాగించేసేయని ఈజీగా చెప్పేసి వెళ్ళిపోవడం చేస్తున్నారట. ఇది మన డైరెక్టర్ల వద్ద అయితే టేక్ ఇట్ గ్రాంటెడ్ గా సాగిపోతుంది, కానీ బయటికి వెళ్తే ఆ పప్పులు ఉడకడం లేదట. ఇదే తరహాలో డైరెక్టర్లని ఆడుకునే ఓ హీరో ఈ మధ్య ఓ మోనార్క్ లాంటి డైరెక్టర్ తో భారీ సినిమాని మొదలు పెట్టాడు. షూటింగ్ కూడా మొదలైంది. అయితే సదరు హీరోకున్న అలవాటుతో కొన్ని క్లోజ్అప్ షాట్స్, బెస్ట్ ఫీట్ షాట్స్ మాత్రమే తీసుకోవాలని, మిగతా లాంగ్ షాట్స్, వైడ్ షాట్స్ అన్నీ కూడా బాడీ డబుల్ తో తీసుకోవాలని డైరెక్టర్ కు సూచించాడట. అన్న, ఆ పప్పులు నా దగ్గర ఉడకో, ప్రతి షాట్ మీరు చేయాల్సిందే, నేను తీయాల్సిందేనని ఖరాఖండిగా చెప్పాడట ఆ డైరెక్టర్. దీంతో చేసేదేమీ లేక 3 రోజులు షూటింగ్ చేసిన సదరు స్టార్ హీరోకు 3 రోజులకే ముక్కులకు వచ్చేసిందంట. వామ్మో, నా వల్ల కాదు బాబోయ్ అంటూ బావురుమంటూ బ్రేక్ తీసేసుకున్నాడట. సదరు స్టార్ హీరో ఇలా ఇబ్బంది పడుతూ ఉండటానికి కారణం తన పప్పులు సదరు డైరెక్టర్ వద్ద ఉడక్కపోవడమేనని తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ కే ఇలా బావురమంటే మిగతా సినిమాని ఎలా పూర్తి చేస్తాడా అని ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ చర్చ అయితే జరుగుతోంది. హీరోనా బాడీ డబుల్ లేనిదే సినిమా పూర్తి చేయడు, డైరెక్టర్ ఏమో బాడీ డబుల్ అంటే చేయను, ప్రతి షాట్ నువ్వే చేయాల్సిందే అని పట్టుబడుతూ ఉంటాడు. వీరిద్దరూ కలిసి ఎప్పటికీ సినిమా పూర్తి చేస్తారో అని అలా అవాక్కైపోతున్నారట. హీరో మారి ఈసారికి ఇలాగే కానిచ్చేద్దామని డైరెక్టర్ చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడా, కష్టమైనా సరే ఓర్చుకుంటే ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాడా, లేక బాబు ఈసారికి బాడీ డబుల్ తో కానిచ్చేసే అని డైరెక్టర్ ని బ్రతిమలాడుకుంటాడా అన్నది రానున్న షెడ్యూల్స్ లో తెలుస్తుందని, లేదంటే డైరెక్టర్ చెప్పినట్టే వినక తప్పని పరిస్థితిని హీరో గురించి తెలిసిన ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయట.